విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా డొంకాడ రామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పుస్తకాలను చదవడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవచ్చని మంత్రి కొండపల్లి సూచించారు. జిల్లాతో పాటు మండల స్థాయిలో గ్రంథాలయ వ్యవస్థను బలోపేతం చేస్తామని చైర్మన్ రామకృష్ణ స్పష్టం చేశారు. మా ప్రధానమంత్రి ఇప్పుడు చెప్పా, మీకు కూడా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, మనకి స్థానిక ఎన్నికలు ఉన్నాయి. దాని విషయంలో అన్నిటి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. మీరు కానీ మనకి ఎవరైతే ఏ రకంగా గుర్తించిందో అదే విధంగా మనం కూడా పార్టీ కోసం అంత కష్టపడాలి. మీరు ఈ డయాస్ మీద ఉన్నారంటే మాజీ మంత్రివర్యులు చిత్తూరు విజయరామరాజు గారి శిష్యుడు గారి కష్టపడి ఏదైతే రాజకీయంలో ఎంతటి వాళ్ళని ఎదురొస్తే ఖచ్చితంగా ఎదురుస్తా. ఒకటి మనలో తప్పు లేనప్పుడు ఎవరి దగ్గర మనం బెదరవలసిన అవసరం లేదని కూడా ఈ సభలోకి మీకు తెలియపరుస్తున్నాం. ఏ రోజైతే మనం లోపడ్డామో, ఏ రోజైతే మనం స్వార్థ రాజకీయం చేశామో అప్పుడే మనకు శత్రువు దగ్గర భయపడతాం తప్ప మనం నిజాయితీ ఉండేటప్పుడు ఒకరి దగ్గర బెదరవలసిన అవసరం లేదు. అది మా గురువు గారి స్టైల్. విజయరామరాజు స్టైల్లో ఈరోజు మేము రాజకీయం చేస్తున్నాం. కష్టపడి పనిచేసిన కార్యకర్తకి పదవి వస్తుంది అనడానికి కారణం ఈ రోజు మన రామకృష్ణ ఉదాహరణగా చెప్పచ్చు. ఎందుకనంటే గత 5 సంవత్సరాలు ఎన్నో జైలుకి వెళ్ళాం, దెబ్బలు కొట్టించుకున్నాం, ఎన్నో విమర్శలు అనుభవించాం, ఎన్నో బాధలు అనుభవించాం, ఎన్నో కష్టాలను ఓర్చి ఏదైనా మళ్ళీ చేయాలి అని ఒక కఠోర దీక్షతో శ్రమతో పనిచేసిన ప్రతి కార్యకర్తకి ఇది మనకు మా ఆదర్శంగా ఉంటుంది. ఇలాంటి సభలకు ఎప్పుడు దొరకలేదు వాళ్ళు అభినందించడానికి. ఎందుకంటే నాకు తెలుసు ఆ ఎలక్షన్స్ కి పుడుపాడు నియోజకవర్గంలో 15 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లే కీలకం. మీరు బాధ్యత తీసుకోవాలంటే ఇక్కడ బాబా పామర్దులు అన్నారు, కానీ పేర్లు మాత్రం రాముడు కృష్ణుడు. ఇద్దరు కూడా కలిసికట్టుగా ఆ ఎలక్షన్ విజయవంతం చేసుకొచ్చారు. 1994లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఎలాగైతే స్వీప్ చేసిందో మళ్ళీ మనకి 30 సంవత్సరాల తర్వాత మనం స్వీప్ చేశాము. నేను చెప్పుకుంటున్నాను. గ్రంథాలయాలు మంత్రివర్యులకు